హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. రెండు వెంచర్లు పెడితే ఒక 100 కోట్ల రూపాయలు నాకు ఆదాయం వచ్చినట్టు సంతోషం అనిపించింది. మరి మేనమామ అని పిలిచినప్పుడు వాళ్ళు పెరిగే వరకు నేను ఏ ఎమ్మెల్యేనై ఉంటున్నాను, మరి పెరిగే లోపు అయితే వాళ్ళకు కానుక ఇవ్వాలి కదా. ఇప్పుడు అని గొప్పగా ఆలోచన చేసిన. వాళ్ళు ఏమడిగారు నన్ను, మామ మాకు సైకిళ్ళు కావాలా అన్నారు. అందుకే ప్రతి చిన్న పిల్ల ఉన్న 10th క్లాస్ దాకా ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ కూడా జీనస్ సైకిల్ టెక్స్లా మోయిన్ అని ఉంటాడు. పోయి ఆడ మనిషికో సైకిల్ తెచ్చుకోవచ్చు. జీనస్ సైకిల్ టెక్స్ కాడికి పోయి మోయిన్ అని ఉంటాడు. ఆల్రెడీ 2 సైకిళ్ళు తెప్పించినాం మనం. కెనాల్ అవతల కోటుండు, గాంధీనగర్లో తెప్పించినాం. ఆల్రెడీ జీనస్ సైకిల్ టెక్స్లనే తెచ్చినాం. ఇక ఇప్పుడు పోయి పిల్లలు ఉన్న వాళ్ళంతా లిస్ట్ రాసి ఆ మోయిన్కి నాకు ఫోన్ కొడితే సైకిల్ ఇస్తాడు. డిగ్రీ చదివే బీటెక్లు చదివే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నాయి, వాళ్ళందరికీ ల్యాప్టాప్లు ఉచితంగా కొనిస్తా. మరి మా ఆడకోడళ్ళు మా అల్లుళ్ళు 10th వరకు సైకిల్ కొనేవాడితే మామా నేను బీటెక్ చదవబడితే మామా అని గుర్తుకొస్తారు నాకు. ఇక పగలైపోయా కళ, రాత్రి అయిపోయా. ఇప్పుడు ఏమన్నా కూర్చున్నా గుర్తుకొస్తే ఎట్లా? ఇది కళ రాలేదు. ఆయన కళ్ళల్లో కనబడతా ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కళ్ళల్లో కనబడతా ఉన్నారు. చదువులకు ఇబ్బందులై ల్యాప్టాప్లు లేక ఇబ్బంది పడతా ఉన్నట్టు నా కంటికి కనబడ్డది. ఇది కళ కాలే. అందుకే కాలేజీ చదివే బీటెక్ అయినా ఇంటర్ అయినా డిగ్రీ చదివే వాళ్ళందరి అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక్కొక్క ల్యాప్టాప్ నేను మేనమామ కానుక కింద కొనిస్తా అని మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా ఈ చెప్పినవన్నీ చేస్తాడా అంటే నాకు 6 నెలల ఒక వెంచర్ పైసలు కాదు, 6 నెలలు చేసే ఒక వెంచర్ పైసలు కాదు. ఇవన్నిటి కలిపితే ఖచ్చితంగా మేనమామ కానుక కింద మా ప్రతి కోడలకు మరి ల్యాప్టాప్లు ఇస్తే మీరేమో చేతులు ఎత్తలేరు, జే కొడతలేరు, జే గుప్పుతలేరు. జే కొడతలేకపోతుంది, జే గుప్పుతలేకపోతుంది. మరి ల్యాప్టాప్ పట్టుకునేస్తుందా? వాషింగ్ మిషన్ అన్నప్పుడు ఓ అన్నారు, మరి ల్యాప్టాప్కి ఏమో లేరు. ల్యాప్టాప్కు లక్ష అవుతాయి, తక్కువగా మంచి కంపెనీకి మరి 1,00,000 రూపాయల కానికిస్తే ఓ లేదా కనీసం ఓటర్లు